రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మాతాల పెద్ద అమ్మాజీ రమణ, మాజీ జడ్పీటీసీ మల్ల అప్పల నరసింహారావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ దాడి సత్యబాబు, వైస్ ప్రెసిడెంట్ సూరిశెట్టి పద్మారావు, ఆలయ కమిటీ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని రథోత్సవం ఘనంగా జరిగించారు. గ్రామస్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ రథంతో పాటు వివిధ రకాల వేషధారణలతో, బ్యాండ్ మేళాలతో, తీన్మార్ డప్పులతో భక్తులకు ప్రసాదాలు అందజేస్తూ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో మరి మహాశివరాత్రికి పోతులూరు వీరబ్రహ్మం గారు మరి తీర్థం సందర్భంగా మరి శ్రీరంగపట్నాన్ని ఈరోజు మరి ప్రతి ఈది మరి పరమేశ్వరుడు మరి ఆడబిడ్డల్ని మరి అందరినీ కాపాడాలని మరి వీరబ్రహ్మం గారు మరి శ్రీరంగపట్నాన్ని సత్యశ్యామలుగా చూస్తారని మరి ఈ రోజుని మరి ఊరేగింపు జరుగుతుంది. మరి ప్రతి పెద్దలు అందరూ కలిపి మరి ఈ రోజుని మరి ఆ ఉత్సాహాన్ని కూడా పాల్గొంటారని మరి కోరుకుంటున్నాను. మరి గ్రామ పెద్దలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నాయి, నాయకులు ఉన్నాయి, పార్టీ పరిణామం లేకుండా మరి బ్రహ్మం గారిని మరి ఉత్సాహంగా ఊరేగింతారని మరి సంబరం చేస్తారని నేను ప్రజల్ని అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. మహాశివరాత్రి నుంచి మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సంబరం జరుగుతుంది. అయితే శివరాత్రి నుంచి 5 రోజులు ప్రతిరోజు ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమం పూర్వం నుంచి మా పెద్దల కాడ నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి సంబరం ఇది. కాబట్టి మరి ఇప్పుడు యూత్ బయదెళ్ళి ఇదే సంబరాన్ని మరింత డెవలప్ చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి సంబరాన్ని మంచి ఘనంగా చేస్తున్నారు. మరి ఈ సంబరం నిర్వహించినటువంటి పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి